ఏ మరిది కన్నా గీ మ్యాచ్లు ఆడిపించుకునేది ఉందే లేనా? ఇగో తమ్ముడు, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టాకు. జర నిమ్మలంగుండు, ఖచ్చితంగా ఆడిపించుకుంటా గాని. ఏందే నిమ్మలంగా ఉండేది? గీడ నా బాధ నీకు బొత్తిగా అర్థమైతలేదు చూడే. అరే గీ మ్యాచ్ నన్ను ఆడిపించుకోకుంటే సిరీసే సంకనాకిపోతుంది చూడు చెప్తున్నా. అరే ఏంది తమ్ముడు ఒకటేసారి పుసుక్కున్న గట్లాంటివి? నిజంగానే అర్థికన్నా గా బ్రూస్ వెల్గాడైతే మన ఓనిగాన్ల వీక్నెస్ లను బాగా పసిగట్టినాడు. ఫస్ట్ మ్యాచ్ లగా కిషాన్ గాని ఇలా టిక్కిన బుట్టలేసుకున్నాడు. రెండో మ్యాచ్ లో మన గిల్లు గాని మంగకేసుకున్నాడు. నా మాటిని నన్ను ఖచ్చితంగా ఆడిపించుకయ్యే నా సంగతి వానిగాన్లకి బొత్తిగా తెలియదు. పవర్ ప్లేలనే 50 సిల్కు సప్పరిత్తా. అవునరా తమ్ముడు, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది చూర్రా. నువ్వు పోయి ప్రాక్టీస్ చేసుకపో, ఈ తూరి ఖచ్చితంగా ఆడిపించుకుంటా గాని. ఏంది అర్థికన్నా కొంపదీసి నన్ను కూర్చోబెట్టాలని చూస్తున్నావా ఏంది? మ్యాచ్ జరిగేది మన గుజరాత్ గ్రౌండ్ లా, నువ్వు గా ముచ్చట మర్చిపోవాకు. అవునరా గిల్లు, నువ్వు చెప్తుంది కూడా నిజమే చూర్రా. గిది చాలా పెద్ద గ్రౌండ్, గీడ సపరియాలంటే గీడ ఆడిన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలా. అంటే ఏంది అర్థికన్నా నన్ను కూర్చోబెట్టాలని చూస్తున్నావులే? గప్పుడు గాని మ్యాచ్ సంకనాకిపోదు చూడే. అరే మన టీంలో ఒక్కగానొక్కలో డొప్పట్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ని. అరే చూస్తున్నావు కదనే, ఈ నడమల్లో డొప్పట్టు నాయన్లను భూతద్దం పెట్టి బుడకలన్నా ఎక్కడ దొరుకుతలేరు. అది కూడా నిజమే జుర్రా కిషాను. ఆయన కూడా పాపంగా పృథ్వీషగాడు అన్యాయం అయిపోతున్నాడు. నాకు ఇప్పుడు ఏం చేయాలనో ఏమో బొత్తిగా అర్థమైతే జుర్రా, తల నొప్పిలెత్తుంది. ఈ గోర్ది కన్నా నాకు ఇప్పుడు బాగా అర్థమైంది చూడే. గీ తొక్కలో ఓపెనింగ్ లేకుంటే గానీ యాదో ఒక ప్లేసులన్నా ఇరికియే నన్ను. ఊరికి పోయి యాదో ఒక మ్యాచ్ అన్న ఆడొచ్చినా అని చెప్పుకోవచ్చు. ఈ గోర్దికు నువ్వు ఓ పని చేయి, ఎట్టాగో మనోడు యానన్న ఆడతా అంటున్నాడు. గా త్రిపాఠి గాని బదులు ఆడిపి గా పిల్లోడు ఈ నడుమ సక్కగా ఆడతలేడు కదా, ఏమంటావు? ఇగో విరాట్ అన్న గీ మ్యాచ్ ఆడాలని రాత్రే బట్టలన్నీ విండుకొని రెడీగా అయినా. గీ మ్యాచ్ లో 50 సిల్కు చూపాలని పొద్దున్నే గుడికి కూడా పోయొచ్చినానే. గసు వంటిది గిట్ట లాస్ట్ మూమెంట్ లో నన్ను డిసప్పాయింట్ చెయ్యాకరే మీకు దండం పెడతా. వారని ఏంది రోహిత్, అందరు కలిసి నన్ను గీడనే సగం చంపుతున్నారు. ఇంకా సగం పానంతో ఎట్ట బండి నిగ్గుక రావాలో ఏమో చూడే, నాకైతే బొత్తిగా అర్థమైతలేదు. గిసు అంటే అప్పుడే చూడు అర్ధికు, మన ధోని అన్న నాకు ఒక మాట చెప్పినాడు. పిచ్చి రిపోర్ట్ వచ్చినాక టాస్ వన్నాక ప్లేయింగ్ లేవన్నీ చెప్పాలా. నువ్వు కూడా గదే ఫార్ములాని ఫాలోగా. ఇంకా ఇండియా వాళ్ళు యా ఫార్ములాతో వచ్చినా కూడా గీ తూరి మాత్రం పక్క గెలిచి కప్పుని ఊరికి పట్టుకోవాలా జుర్రా అంటున్నారు. నువ్వైతే బానే చెప్తున్నావు చూడే కానివే బై, కానీ గా గుజరాత్ గ్రౌండ్ ఎంత పెద్దదో నీకేం తెలుసు? గాడ మన ఓనిగాన్లు ఎంత నీలిగి చూపినా ఒక్క 6 కూడా చూపలేరు చూడు. ఓ ర్యాష్ అంటున్నారు, నువ్వైతే నన్ను చాలా తక్కువ అంచనా ఎత్తున్నావు చూర్రా. నువ్వైతే బొత్తిగా బుగులు పడాకు. గీ మ్యాచ్లు అడ్డదిడ్డంగా సప్పరిచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటా చూడు. ఏంద్ర ఫిలిప్స్, అడ్డదిడ్డంగా సప్పరేనిక గివేమన్నా మీరు రబ్బీ గ్రౌండ్ అనుకుంటున్నావా? గీ గ్రౌండ్ ఎంత ఎడల్పు ఉంటుందో నీకేం తెలుసు? గీడ మీరు ఆడి గెలిచాలంటే నేను చెప్పే టిప్స్ పక్క ఫాలో కావాలా చూర్రా, లేకుండా మటుకు మిమ్మల్ని ఎవడు కాపాలేడు. చెప్పే బొమ్మ ఏం టిప్స్ చెప్తావో చెప్పు. టాస్ అప్పుడు బొమ్మ చెప్పాలనా లేకుంటే నెంబర్ చెప్పాలనా? గది కూడా కాకుంటే నీ పేరు మీద 100 టెంకాయలు కొట్టాలనా చెప్పు. ఓ ర్యాబ్రూస్ వెల్గా గిసు వంటి ఎక్కలు చెత్తేనే చూర్రా, నాకు బింగి కింది నుంచి గుండుకు వాక్తది. ఈ గొబ్బు అమ్మ, నేను ఎన్ని వేరియేషన్లతో జిమ్మినా కూడా నా దాంట్లో లాస్ట్ బౌలర్లు అవుట్ అవుతున్నారు కానీ గా టాప్ ఆర్డర్లు అయితే బొత్తిగా అవుట్ అవుతలేరే. ఓ ర్యామిషాలోడా, నువ్వు గమ్మిషాల మీద పెట్టిన శ్రద్ధలో పావు భాగం వేరియేషన్ల మీద పెట్టింటే ఈ పాటికి ఐపీఎల్ వేలంలో 30 కోట్లకు అమ్మడబోతుంటివి చూర్రా. ఎవడన్నా వేరియేషన్లు అంటే 150 స్పీడ్తో ఒక బాల్ ని జిమ్మి మళ్ళీ ఎమ్మనే 120 స్పీడ్తో జిమ్ముతారు. గసు వంటిది నువ్వేందిరా 150 స్పీడ్తో జిమ్మి మళ్ళీ ఎమ్మనే 160 స్పీడ్తో జిమ్ముతావు. దాన్నే వేరియేషన్లు అనుకుంటే ఎట్టా? ఆయన కూడా గా చాహల్ కన్నా బ్యాటింగ్ నేర్పియచ్చేమో గానీ నీకైతే వేరియేషన్లు బొత్తిగా నేర్పియలేం చూర్రా. ఈ గొబ్బు అమ్మ, నువ్వు అడిగినంత ఫోన్ పే చేసి చత్తం గానీ నువ్వైతే మంచి టిప్స్ పంపి. ఇప్పుడే వన్డే సిరీస్ సంకనాకిపోయింది, ఇంత గీ T20 సిరీస్ కూడా వీకిందనుకో ఉన్న పరు వల్ల వీక్తది. లాస్ట్ మ్యాచ్లన్నీ దానంగా అన్నందుకు టెస్ట్ మ్యాచ్ అన్నాడని అందరూ నన్ను వేసుకున్నారు. ఇంకా చూసుకరి గీ మ్యాచ్ లో పొడి పెళ్ళేపి సెంచరీ చేయకుంటే నా పేరు సూర్యనే గాజుడు. ఇగో సూర్య, నువ్వు సెంచరీ కాకుంటే డబుల్ సెంచరీ చేసుకో. కానీ మనకి గీ పేటిఎం ఫోన్ పే సిరీస్ల కన్నా టెస్ట్ ఛాంపియన్షిప్ ముఖ్యం చూడు. నువ్వు లాస్ట్ మ్యాచ్ ఆడినట్టు గుల్లించుకొని అన్నాడు, లేకుంటే తిరిగన్నా సప్పరి గాని అవుట్ అయితే కావాకు నాటౌట్గా నిలవడు. గప్పుడే గీ న్యూజిలాండ్ న్యాన్లతో పాటు ఆస్ట్రేలియా న్యాన్లు కూడా బెదవడతారు. ఇగో అంపేర్ మామ, గీ మ్యాచ్ కి పిచ్చిని ఎట తయారు చేస్తున్నావే? ఇంకేముంది, 2 ట్రాక్టర్ల బంక మట్టితో తయారు చేయాలనుకుంటున్నాం. కాదు అంపేర్గా, గీడ ఏమన్నా కబడ్డీ మ్యాచ్లు జరుగుతున్నాయా? ఇగో నువ్వైతే ఓ పని చేయి, నీకు 500 ఫోన్ పే చేస్తా. 2 టిప్పుల ఎర్ర మోర్సుని తోలి పిచ్చిని తయారు చేపి దెబ్బకు స్కోరు 2 నూర్లు దాడుతుంది.